హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం మాట్లాడుకున్న స్టాక్స్ లో నుంచి కొన్ని స్టాక్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేసినాయి. ఎస్పెషల్లీ ఈఐఈఎల్ ఈ స్టాక్ అయితే మనకి 4% రిటర్న్స్ అయితే ఇచ్చింది. నేనైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. సో నేను తీసుకునేది బీటీఎస్టీ కోసం కాబట్టి 3 to 5% వస్తే నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 3% ఉంటుంది. అండ్ రేపటి స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్ఈజీ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, వాల్యూమ్ కూడా మంచిగా ఉంది అండ్ బ్రేక్అవుట్ కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. సో పొటెన్షియల్ అయితే ఉంది. ఇది మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి స్టడీ అండి. ఫండమెంటల్స్ అయితే కొంచెం యావరేజ్ ఉన్నాయి, బట్ టెక్నికల్ వైజ్ అయితే స్ట్రాంగ్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి డిఎంసిసి స్పెషాలిటీ కెమికల్స్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ కూడా మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, వాల్యూమ్ కూడా ఇంప్రూవ్ అయింది అండ్ పొటెన్షియల్ కూడా కనబడుతుంది. ఫండమెంటల్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి అనంతరాజ్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం అండ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం 24th కంపెనీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తుంది. ఒక్కసారి ఇది కూడా మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ స్టాక్. దీంట్లో నేను ఎంట్రీ కూడా అయినాను. ఫండమెంటల్ అయితే ఎక్సలెంట్ ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ స్టాక్ నేమ్ కావాలనుకుంటే మీరు బీటీఎస్టీ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు డిఎం అయితే చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని బ్రేక్అవుట్ వీడియోస్ కోసం మీరు పేజ్ ని అయితే ఫాలో అవ్వండి.